టికెట్ రేట్స్ అంటే నార్మల్గా అయితే నేను ఎప్పుడో ట్రైన్కి వెళ్తాను. ఈసారి పండగ అని చెప్పేసి ట్రైన్స్ చూసుకున్నా, కాబట్టి దొరకలేదు. సో బస్సెస్ చూస్తుంటే 5000 6000 ఉంది ప్రైవేట్. 5000 6000 ఉందా? యా యా నేను ఎప్పుడు వచ్చే బస్సు అయితే నార్మల్గా 2800, అది ఈ రోజుకి 7000 ఉంది. 7000. నేను 5000 టికెట్ బుక్ చేసుకున్నాను నేను నైటే. అంటే ఈ టికెట్స్ విషయంలో, ఈ బస్ టికెట్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎలాంటి ప్రాబ్లం అంటే ఈ టైంలో తప్పక వెళ్ళాలి, ఎంత కాస్ట్ అయినా సరే. యాక్చువల్గా అయితే మేము తక్కువ టీజీ అంటే గవర్నమెంట్ వెహికల్స్ కూడా చూసాం, కానీ అవి కూడా సేమ్ ఇంచుమించుగా అట్లానే ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రెండు కూడా అట్లానే నడుస్తున్నాయి ఒకలాగే విధంగా. సో అంటే ఈ టికెట్స్ రేట్స్ అనేది బస్ డ్రైవర్స్ సొంతంగా బస్ పెట్టుకుని పెంచుకుంటున్నారంటారా, ఒక ప్రభుత్వం పెంచుతుందంటారా, ఒక సీఎం పెంచుతున్నాడంటారా? లేదు, నాకు అంత గవర్నమెంట్ కోసం అంత ఐడియా లేదు. ప్రైవేట్ ఏజెన్సీస్ అయితే వాళ్ళకి క్యాష్ చేసుకుందామని ఇలా చేస్తున్నారు. నార్మల్గా అయితే వాళ్ళు బుకింగ్స్ వాళ్ళు కొన్ని బ్లాక్ చేసేసుకొని ఉన్న కొన్ని సీట్లు పెట్టుకొని వాటిలో ఒక రేట్ పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు చాలామంది వెళ్తుంటారు కదా ఊర్లో, చాలామందికి అవ్వలేని వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొన్ని సీట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక రేట్ పెడుతున్నారు. నేను మార్నింగ్ అలాగే చూశాను, ఇంకొకరు బుక్ చేస్తున్నప్పుడు టికెట్ వాళ్ళకి నిన్న నైట్ బుక్ చేశాను 8000 తిరువన్నమలైకి. మార్నింగ్ వాళ్ళు కాల్ చేసి బస్సు క్యాన్సిల్ అయ్యింది అని చెప్పారు. సో మళ్ళీ క్యాన్సిల్ అయిన అమౌంట్ మీకు ఇచ్చారా? అది రీఫండ్ అవుతుంది అన్నారు. సో ఈరోజు తప్పక వెళ్ళాలని చెప్పి మళ్ళీ అదే బస్కి వేరే బస్కి బుక్ చేస్తే ఇప్పుడు 9000 ఉంది. 9000 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? హైదరాబాద్ నుంచి తిరువన్నమలైకి. తిరువన్నమల 9000 ఉంది. నార్మల్గా అయితే 555 ఉంటుంది తిరువన్నమలైకి, ఇప్పుడు 9000 ఉంది. ఇంకొక అరగంట పోయిన తర్వాత చూస్తే వాడికి ఇంకొన్ని సీట్లు ఓపెన్ చేశాడు. అది కూడా 9000 చూపించాడు. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి అంటే క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే 7000 పెట్టాడు మళ్ళీ. అంటే డిమాండ్ బట్టి వాడు కావాలనే చేస్తున్నాడు అలాగా. ఎవరో రాకపోతే ఇవన్నిటికీ మీకు ఏమర్థమైంది ఇవన్నీ చూసిన తర్వాత? సో వాళ్ళు క్యాష్ చేసుకుందాం, వాళ్ళు ఓన్ గానే చేస్తున్నారు ఇదంతా. ఎవరు బస్సు ఎవరికైతే సొంతం ఉందో వాళ్ళు. ఏజెన్సీస్, ప్రైవేట్ ఏజెన్సీస్. అంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ ఇలా పెంచడం వైపు ఈ మనకిప్పుడు మన ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ లో ఉన్న సీఎం ముఖ్యమంత్రి గారు ఏదన్నా రియాక్షన్ తీసుకోవాలంటారా? తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి ఏజెన్సీస్ మీద. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి అయితే ఓకే, వెళ్ళండి గుడ్. నార్మల్ గా సాధారణ వ్యక్తి అయితే వెళ్ళలేడు కదా అలాగా. డబ్బులున్నా పెట్టుకోవడానికి ఎవరు ఎదురుకు రారు. డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు ఎలాగో, లేని వాళ్ళు అంటే మాలాగా లేని వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. సో మేము వెళ్ళలేక ఉండలేక చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఇంకా నైట్ చేసేసుకొని వెళ్ళాలి తప్పదు ఇంకా అని చెప్పారు. అంటే ఇప్పుడు పండగకి అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటానికా, కోడి పందాలకా? లేదు, యాక్చువల్ మాది వైజాగ్, మా సైడ్ అంత ఉండదు. మాది లోకల్గానే మేము కోడి పందాలు ఎప్పుడు అలాంటివి ఏం లేవు మా సైడ్. జస్ట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికే వెళ్తున్నాం. సంక్రాంతికి ఏ మూవీకి ప్లాన్ చేస్తున్నారు? మూవీసా? నేను ఎక్కువ మూవీస్ చూడను. ఫ్యామిలీతో పండగకి ఫ్యామిలీతో సంక్రాంతికి వస్తుందని మూవీ వస్తుంది కదా వెంకటేష్ది, అదొకటి వస్తే వెళ్ళాలి. గేమ్ చేంజర్ చూసారా? లేదు ఇంకా చూడలేదు. ట్రైలర్ చూసారా? ఎలా? ట్రైలర్ కూడా చూడలేదు ఇంకా నేను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ డాకు మహారాజ్ గేమ్ చేంజర్ కాదు, సంక్రాంతికి వస్తున్నా వెంకటేష్ గారే ముందుంటారంటారా? డాకు రాజ్ కూడా ఈ మూవీస్ కి పోటీ పెట్టొచ్చు అంటారా? పెట్టొచ్చు. ఒకవేళ 3 మూవీస్ కి పోటీ పెడితే ఏ మూవీకి ఎక్కువ కలెక్షన్ వస్తుంది అనుకుంటారు? సంక్రాంతికే వస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వెంకటేష్ గారు ఫ్యామిలీ మూవీ కదా, మోస్ట్లీ పీపుల్ దానికే వెళ్తారు. సాంగ్స్ ఏ సాంగ్ నచ్చింది మీకు అందులో? గోదావరి గట్టు ఉంది కదా, ఆ సాంగ్ నచ్చింది. అంటే ఒక వెంకటేష్ గారు హీరో వాళ్ళ వైఫ్ కాకుండా ఇంకొక అమ్మాయి మధ్యలో ఎంటర్ అయ్యి మొత్తం వాళ్ళిద్దరు మధ్యలో వెంకటేష్ గారు నలిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. అంటే మీకు మూవీ చూడటానికి ఇంట్రెస్టింగ్ గానే ఉందా? ఉంది, వెళ్ళాలి కదా? లేదు ఫ్యామిలీతో వెళ్ళాలి. నాకు ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, వెళ్ళాలి. ఫ్యామిలీతో వెళ్దామని నేను వెయిట్ చేస్తున్నాను. పుష్ప మీటి కలెక్షన్ వస్తుంది అంటారా? అంత రాదు అనుకుంటున్నాను నేనైతే. ఎంత కలెక్షన్ వస్తుంది అంటారు? 500 1000? 500 కూడా క్రాస్ అవ్వదేమో నాకు తెలిసి, మేబీ అనుకుంటున్నా. అంతే 500 వస్తుంది లోపు రావచ్చు.
2024 లో చూసిన బెస్ట్ మూవీ ఏదంటే ఏం చెప్తారు? సలార్. సలార్. Yeah. అంటే ఫ్యానా కంటెంట్ బాగుంది? ఫ్యాన్ అని కాదు, కంటెంట్ బాగుంది, నాకైతే నచ్చింది. బీజిఎమ్స్, ఎలివేషన్స్ కానీ. సో ఇంకొకటి చూసుకుంటే మనం పుష్ప మూవీకి టికెట్స్ రేట్స్ పెంచారు. మరి ఇప్పుడు మనకి పండగకి 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఏ మూవీకి కూడా టికెట్ రేట్ పెంచలేదు. టికెట్ రేట్ పెంచితేనే సినిమా హిట్ అవుతుంది అంటారా? కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది? కంటెంట్ బాగుంటేనే హిట్ అవుతుంది మ్యాక్సిమం మూవీ అనేది.